అమ్మ డ్రాయింగ్ పూర్తయ్యేలోపు ఒక చిన్న కథ చెప్తా ఆర్ సమ్ ఇన్సిడెంట్ అనుకోండి. ఒక ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. బట్ మన ఈ స్టోరీలో ఒక ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఇద్దరు పేర్లు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పా నార్మల్గా. ఓకే, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 బోత్ చాలా మంచి స్నేహితులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాట వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళిద్దరికి కాలేజ్ పూర్తయిన తర్వాత ఒక చిన్న అలవాటు ఉంది. అదేంటంటే చాయ్ తాగడం. దానికోసం సమ్ డిస్టెన్స్ దూరం ఉంది. ఒక వాళ్ళ కాలేజ్ దగ్గర ఒక బండి ఉంటుంది. 10 or 20 meters గ్యాప్ ఉంటుంది కాలేజ్ నుంచి ఆ చాయ్ బండికి. సో వీళ్ళిద్దరు కాలేజ్ అయిన తర్వాత ఆర్ సమ్ టైమ్స్ బ్రేక్ ఉంటుంది కదా మధ్యలో గ్యాప్, ఆ బ్రేక్లో వెళ్ళి చాయ్ తాగేసి వస్తూ ఉంటారు. సో ఒకరోజు అలాగే చాయ్ తాగేసి వస్తుంటే కుక్క కనిపించింది. అన్నట్టే జస్ట్ లివ్ ఇట్ అనుకోయి వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ డే ఆల్సో వెళ్ళేప్పుడు వాళ్ళకి ఆ కుక్క కనిపించింది. సో వాళ్ళిద్దరు చాయ్ షాప్కి పోయారు అండ్ చాయ్ తాగారు. వచ్చేప్పుడు నెంబర్ 1 ఒక బిల్లు కట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వచ్చాడు. వస్తుండగా ఆ కుక్క పిల్లకి బిస్కెట్ వేశాడు. ఇలాగే కొన్ని రోజులు జరిగింది. అండ్ కుక్కలు అట్లా ప్రేమ చూపిడి నార్మల్గా నాకుతాయి కదా మా అమ్మ. సో అట్లా నెంబర్ 1ని నాకుతూ ఉండేది అండ్ నెంబర్ 2ని చూసి అరిచేది. ఒకరోజు నెంబర్ 1 దగ్గర మనీ అయిపోయి ఈరోజు మాత్రం నెంబర్ 2 బిస్కెట్స్ తీసుకుని ఆ కుక్కకి వేశాడు. బట్ దిస్ డే నెంబర్ 2ని చూసి కుక్క అరవలే, నెంబర్ 1 చూసి అరిచింది అండ్ నెంబర్ 2ని నాకుతుంది. మామ యాక్చువల్లీ ఈ స్టోరీ నేను కుక్క గురించి చెప్పట్లా. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను కుక్క గురించి మాట్లాడతలేదు మామ. మీ లైఫ్లో కూడా చాలామంది ఎట్లాగా ఉంటారు. మీతో అవసరం ఉందంటే మీతో ఉంటారు. వన్స్ మీతో అవసరం తీరిపోయింది అనుకో మామ, వాడరా నువ్వు. అండ్ ఎవరు అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అది గర్ల్స్ అయినా ఇంకెవరైనా సరే. ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మామ, నీ పని నువ్వు చూసుకో అండ్ నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది చూడు. పక్కన గురించి అనవసరం, వాళ్ళు ఏం చెప్తున్నారో పట్టించుకోకు. ఎవరి మీద హోప్స్ పెట్టుకోకు. ఎవరో నీ కోసం నిలబెడతారని ఆలోచించుకో. నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేయి మామ. ఆ పని నీకు వచ్చిందైనా సరే రాందైనా సరే. చిన్నప్పుడు నీకు నడవటం కూడా రాదు మామ, కానీ నువ్వు నడిచు. ఎందుకో తెలుసా, నువ్వు ఎవరి మాట వినలేదు. ఒకవేళ విన్నా కానీ నీకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చిన్నపిల్లడు అన్నీ అర్థమయ్యేది కాదు, కొంచెం అర్థమయ్యేది.